మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9849238801. మార్చి 28 మిథున రాశి వారికి సాయంత్రం 4:45 లోపు ఈ వార్త వింటారు. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. 2025 మార్చి 28న మిథున రాశి వారికి ఏ విధమైన ఫలితాలు గోచరిస్తున్నాయో, సాయంత్రం లోపు ఈ వార్త వినేటటువంటి అవకాశాలు ఈ రాశి వారికి గోచిస్తున్నాయో, అలాగే ఈ రాశి వారికి సంబంధించిన శుభాలు అశుభాలు, ప్రధానమైన అంశాలు, చేయవలసిన దేవతారాధన గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక ఈ రాశివారు కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. పట్టుదలతో నిద్రపోని మనస్తత్వం కలవారుగా ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే వీరిలో పట్టుదల ఎక్కువ, స్వయం కృషితో ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే తపన ఉంటుంది. ఈ రాశి వ్యక్తుల్లో కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా 2025 మార్చి 28న వీరి యొక్క దిన ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే చాలా కాలం నుండి ఎదురు చూస్తున్న ఒక శుభవార్తనైతే వీరు వినబోతున్నారు. సాయంత్రం 4:45 లోపు ఏ సమయంలో అయినా సరే ఈ వార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే అది మీ కెరియర్కి సంబంధించి కానీ, కుటుంబ జీవితానికి సంబంధించి కానీ, వివాహ జీవితానికి సంబంధించి కానీ, బంధువులకి సంబంధించి కానీ, ఇలా ఏదైనా అంశం సరే మీకు వార్త అందుతుంది. మీరు ఎదురు చూస్తున్నారు. అటువంటి వార్తను మీరు వినాలని ఆ అవకాశాలు మీకు ఇప్పుడు గోచరిస్తున్నాయి. బంధువుల నుండి శుభకార్యాలకు సంబంధించిన ఆహ్వానం కూడా దొక్కుతుంది. ఇక కుటుంబంలో సంతోష సమయాలు వెల్లివిరుస్తాయి. దూర ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ధనం కూడా ఖర్చయ్యే పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఈ యొక్క రాశి వారికి షాపింగ్లు, అలాగే నూతన వస్తు వాహనాలు కొనేటటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ధనాన్ని ఖర్చు చేసే విషయంలో కాస్త ఆచితూచి ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నైతే మేలుకరమైన ఫలితాలను పొందుకుంటారు. ఇక ఈ రాశి వారు చాలా రోజుల క్రితం మీతో మాట్లాడిన బంధువులు ఈ రోజు మీకు కాల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకున్నటువంటి ఒక స్నేహితుడు కానీ, స్నేహితురాలు కానీ అనుకోకుండా మీకు తారసపడే అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే విదేశాలకు వెళ్లడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారో వారు దానికి సంబంధించిన అప్డేట్ న్యూస్ ని రిసీవ్ చేసుకోబోతున్నారు. ఎవరైతే కెరియర్ పరంగా ముందుకు వెళ్లాలనే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారో 100% మీకు సాటిస్ఫాక్షన్ అందకపోయినా సరే మీకైతే ఒక చక్కటి శుభవార్త అందుతుంది. కొంత కాంప్రమైజ్ అయ్యి మీరు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఉత్తమమైన ఫలితాలను పొందుకుంటారు. చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో వృత్తి జీవితానికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. కుటుంబ సభ్యులతో విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న వ్యక్తులు సమస్యని ఈ రోజు పరిష్కరించుకునే దిశగా అడుగులు వేస్తారు. తిరిగి బంధాన్ని పునరుద్ధరించుకునే పరిస్థితులు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో కొన్ని మెళకువలు నేర్చుకోబోతున్నారు. వినియోగదారుల్లో ఒకరితో మీరు చక్కటి గైడెన్స్ ని పొందుకోబోతున్నారు. చక్కటి సత్సంబంధాలను పొందుకోవడం ద్వారా వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా మేలుకరమైన ఫలితాలను పొందుకుంటారు. అలాగే ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఆరోగ్య విషయంలో చిన్నపాటి వలజడి రేగుతుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే పరిస్థితులు గోచరిస్తున్నాయి. అయినప్పటికీ సంయమనాన్ని పాటించి చక్కటి ఆరోగ్య విషయాల్లో నైపుణ్యాన్ని, అలాగే చక్కటి మెలకువల్ని నేర్చుకోవడం ద్వారా ఆరోగ్యానికి సంబంధించి యోగా, ధ్యానం, అలాగే ఆరోగ్య అంశాలను పాటించినట్లయితే చక్కటి ఫలితాలను పొందుకుంటారు. అనారోగ్య సమస్యలు దూరం అయిపోతాయని చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి వారికి నూతనంగా సొంత ఇంటి కలను నిజం చేసుకునే నిర్ణయాలను తీసుకునే విషయంలో కాస్త ముందడుగు వేసే పరిస్థితి గోచరిస్తుంది. ఇక ఈ యొక్క రాశి వారికి అనుభవజ్ఞుల సలహాలు ఈ సమయంలో అవసరమవుతాయి. ఇక ఈ యొక్క రాశి వారు సంతానం విషయంలో కాస్త నిర్ణయాలను తీసుకోవడానికి వెనకడుగు వేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా ధైర్యం చేసి సంతానం విషయంలో తీసుకునే నిర్ణయాలు మీకు మేలుని కలిగిస్తాయి. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.